హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ 2 days నుంచి బ్లాగ్స్ రావట్లేదు, చాలామంది కాల్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్కి కూడా లైక్ కొట్టి మీ సపోర్ట్ తెలపాలి. సో మీ సపోర్ట్ ఉంటేనే మనం ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చి మాకు ఆన్లైన్లో 2 orders వచ్చాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో శారీ బిజినెస్ చేస్తున్నామని. సో మాకైతే ఇప్పుడు నిన్న నైట్ 2 orders వచ్చాయి. మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సో నేను ఇది ప్రింట్అవుట్స్ తీసేసుకున్నాను, అమెజాన్ ఆర్డర్ ప్యాక్ చేస్తున్నాను. సో ఇదేమో మీషో ఆర్డర్ ఫ్రెండ్స్. మీషో ఆర్డర్ది కూడా ప్యాక్ చేస్తున్నాను. 2 sarees, జోర్దార్ శారీ, క్రష్ శారీ, ఇవి 2 వచ్చాయి. వీటిలో ప్యాక్ చేసి పంపిస్తాను. అలాగే మన లాస్ట్ బ్లాగ్లో డ్రై ఫ్రూట్ లడ్డు చూపించాను కదా. సో చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలామంది కాల్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తారో సింపుల్ ప్రాసెస్లో చెప్పండి అని చాలామంది అడిగారు. సో దానికోసమని ఇవాళ మా శీర్ష డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తుంది పిల్లల కోసమని. ఈ మధ్య న్యూస్లో కూడా చాలా చూస్తున్నాము. బయటి ఫుడ్ అంత మంచిది కాదు, ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్. హోటల్స్లలో చాలా కలుషితమైన ఫుడ్ అనేది దొరుకుతుంది. సో మీరు ఎక్కడైనా బయట తినాలనుకుంటే ఒకసారి ఆలోచించి అది మంచిదా కాదా అని డిసిజన్ తీసుకున్నాకనే మీరు తినండి. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తున్నారు ఏంటో కంటిన్యూ చేసేద్దాం ఫ్రెండ్స్. ప్యాకింగ్ అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు, మీషో డెలివరీ బాయ్ వచ్చి కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బాదాం, జీడిపప్పు, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్, డేట్స్, ఇంకా పంకిన్ సీడ్స్. డేట్స్ అయితే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని నెయ్యిలో వేయించుకుందాం ఫ్రెండ్స్. మేమైతే ప్యూర్ నెయ్యి యూజ్ చేస్తాము. ఈ నెయ్యి మా ఇంట్లోనే తయారవుతుంది. సో ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యి మీకు కావాలి అంటే మాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. దగ్గరలో ఉంటే మేము డెలివర్ చేస్తాం. చాలా రీజనబుల్ రేట్స్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే బాదం ఫ్రై చేస్తున్నాము ఫస్ట్. ఇప్పుడైతే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. సో కొంతమంది ఏంటంటే సపరేట్గా కూడా ఫ్రై చేసుకుంటారు. మేమైతే కలిపే ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎలా చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా అయితే అన్నీ కలిపేస్తాం కాబట్టి. ఇప్పుడు పిస్తా కూడా వేసుకుంటున్నాము. ఫ్రూట్ లడ్డు అనేది చాలా హెల్దీ ఫ్రెండ్స్. చిన్నపిల్లలు తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో న్యూట్రిషన్స్ కానీ, కాల్షియం కానీ, హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కిస్మిస్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అన్నీ చూపించాను కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాము. సో నెయ్యి కొంచెం ఎక్కువనే యూజ్ చేయాలి, ఎందుకంటే మేము అన్నీ ఒకటేసారి ఫ్రై చేస్తున్నాం కాబట్టి నెయ్యి అనేది అన్ని ఈ పీసెస్కి పట్టాలి కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. సో పక్కకు పెట్టేసుకున్నాము. ఇంకా లాస్ట్కి మన ఖర్జూరాస్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. అవి చూపిస్తాను ఒకసారి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఖర్జూరాలు మాత్రం ఇలాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఈ ఖర్జూరాలు చాలా మెత్తగా కావాలి ఫ్రెండ్స్. సో దీంతోనే టేస్ట్ అనేది వస్తుంది మనకి. మనం ఇంకా ఎక్స్ట్రా షుగర్ కానీ, హనీ కానీ ఏం యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ ఖర్జూరాలతోనే మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి అందుకే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా హెల్దీ అని చెప్తున్నాను. సో ఇంకా ఫైనల్ ప్రాసెస్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక బాదం, జీడిపప్పు అవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ ఖర్జూర మిక్స్కి కలిపేసేయాలి. కలిపేసుకుంటే మనకి ఇక
లడ్డు అనేది కట్టేసుకోవాలి చల్లగా అయిపోయాక. ఫ్రెండ్స్, ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు కట్టేసుకోవాలి. మీడియం సైజులో కడుతున్నాం మేమైతే లడ్డూలు. చూడండి, మా అక్షయను మా శిరీష ఇద్దరు కలిసి కడుతున్నారు. ఇక లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయ్యాయో, చాలా బాగున్నాయి. అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూస్తూ ఉంటేనే నాకు ఊరిలో వచ్చేస్తున్నాయి. సో పిల్లల కోసం చేశాము. సో పిల్లలు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇస్తాము వాళ్ళకి, చాలా హెల్తీ ఫుడ్ అని. సో నార్మల్గా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా. సో ఇలాగ చేసి పెడితే లడ్డూల్లాగా ఈజీగా తింటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాను. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఆహా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బయట షాప్స్లో దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు, సేమ్ అలాగే ఉంది. తింటూ ఉంటే నట్స్ తాగుతూ ఉంటే లడ్డుకి అబ్బా స్వీట్నెస్ కూడా సరిగ్గా సరిపోయింది. నాకు తెలిసి మా ఆర్మీ గార్డ్ మొత్తం ఖతం చేస్తాడు అనుకుంటా ఈ లడ్డులని. మా ఇంటి పైన ఉన్న ఆంటీ వచ్చింది ఫ్రెండ్స్. అయితే లడ్డు ఇచ్చాము, ఎలా ఉందో రివ్యూ చేసి చెప్తుంది. ఎలా ఉందా ఆంటీ లడ్డు? బాగుందయ్యా, డ్రై ఫ్రూట్ లడ్డు అది బాగుందా? ఖర్జూర మిక్సీ పట్టినా అండి. మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి నెయ్యిలో వేయించేసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఇందులో కలిపి. అంటే ఇప్పుడు ఎంత ఖర్జూర అది? ఇది అర్ధ కిలో. మొన్న లేదు, బయట తెచ్చిన. ఎక్కువ తింటామంటే అవి ఎక్కువ వేసుకోవచ్చు. నిజంగానే బాగుంది కదా. చాలా బాగున్నాయా డ్రై ఫ్రూట్స్ ఉట్టిస్తే మంచిగా ఉంటాయి. ఒక లడ్డు తిన్నా చాలు. మీ అంకుల్ అయితే ఇష్టం ఇవన్నీ చేసి పెట్టాలంటే. అవును, తినొచ్చండి మీరు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అట్లేం లేదు. అంటే మనం చక్కెర గిట్ల ఏం వాడడం కదా. అవును, తినొచ్చు. షుగర్ పేషెంట్స్ అయినా తినొచ్చు, ఏం కాదు. తీసుకొస్తాము. అదే మన సబ్స్క్రైబర్స్ కోసం అని చూపిద్దామని చేశాం. లాస్ట్ టైం వేరే వ్లాగ్ లో చేస్తే అందరు అడిగారు. సింపుల్ ప్రాసెస్, విత్ ఇన్ ఒక అర్ధ గంట కూడా పట్టదు. కట్ చేసుకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలు. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కొంచెం బాదం, జీడిపప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక లడ్డు ఆల్రెడీ లడ్డు ఇంకా లడ్డు ఇంకా లడ్డు టేస్ట్ బాగుంది లడ్డు. సరే ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో లాస్ట్ టైం ఇంకొక లడ్డు, అదేం లడ్డు చేసినాం శీర్ష, లాస్ట్ టైం ఒక లడ్డు చేసినాం చూడు, పాన్ లడ్డు కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ లింక్ కూడా ఇస్తాను, ఆ లడ్డు కూడా చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియో అనేది. సో ఇంకా టాటా, బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను.